హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 27. మైకేల్ నన్ను కొంచెం కూడా కేర్ చేయకపోవడంతో చంపేయాలి మిమ్మల్ని అని లేని కోపాన్ని తెచ్చుకుంటూ అన్నాను. ఆ పని నువ్వే చేయగలవు, ట్రై చెయ్యి అని నవ్వి నా మానాన నన్ను వదిలేసి వెళ్ళి ల్యాప్టాప్ తీశాడు మైకేల్. అది చూసి ఉక్రోషంగా, ఎంతసేపు వర్క్ చేస్తారు, చాలండి పడుకోండికా అన్నాను. నిద్ర రావడం లేదు అని సీరియస్గా చెప్పాడు మైకేల్. రాదు, ఎందుకొస్తుంది అని గొనుక్కొని, కానీ నాకు నిద్ర వస్తుంది అన్నాను. పడుకో, దానికి నా పర్మిషన్ ఎందుకు అని కళ్ళు చిట్లించి చూశాడు మైకేల్. నేను పర్మిషన్ అడగలేదు, అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు ఒక రూమ్లో ఉంటే బెస్ట్ కదా అని అడుగుతున్నాను అని చెప్పాను. అయితే ఉండు అన్నాడు మైకేల్. పొగరు అని తిట్టుకుంటూ, లైట్ వేస్తే నాకు నిద్ర రాదు అని చెప్పాను. కానీ నేను నీకు ఆల్రెడీ చెప్పాను అని అతను అంటూ ఉండగానే, అర్థమైంది, ఇది మీ ఇల్లు, అన్ని మీకు నచ్చినట్లే జరగాలి, అంతేగా, మూసుకుంటాను అన్నట్లు చూపించి బెడ్ మీదకు పడుకొని కళ్ళకి చేతులు అడ్డంగా పెట్టుకున్నాను. అయితే నేను పడుకోకముందే లైట్ ఆపేసి బెడ్ లైట్ వేసేసుకున్నాడు మైకేల్. దాంతో మెల్లగా ఒక సైడ్కి ఒరిగి తనని చూస్తూ, నాకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి, అదంతా నాకు అర్థమవుతుంది, త్వరలోనే అవేంటో తెలుసుకుంటాను, ఈసారి ఏదైనా సరే మీకు దూరంగా వెళ్లే ప్రసక్తి లేదు అని మనసులోనే అనుకున్నాను. పడుకుంటానన్నావు, అందుకే లైట్ ఆపాను, నాకు సైట్ కొట్టడం అయితే లైట్ ఆపడం ఎందుకు అని ల్యాప్టాప్ వైపు చూస్తూనే అడిగాడు మైకేల్. నేను మీకేం సైట్ కొట్టడం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను అని చెప్పాను. అంతలా చెంచకు, ఆ హాఫ్ బ్రెయిన్ వెళ్ళి బేజా ఫ్రై అయిపోతుంది అని నవ్వాడు మైకేల్. ఉఫ్, ఆ స్మైల్కి నాకు అంత ఏసీలో కూడా చెమట పట్టేస్తుంది. నేనే కాదు, ఆ నవ్వుకి ఏ అమ్మాయి అయినా పడిపోతుంది. అదే సమయంలో నాకు అమైరా గుర్తొచ్చింది. దాంతో, మైకేల్, అమైరా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, తెలుసు కదా అని అడిగాను. హా అన్నాడు మైకేల్. కానీ ఎందుకు చేసుకుంది అని అడిగాను. దట్ ఈజ్ నన్ ఆఫ్ మై కన్సర్న్ అని అన్నాడు మైకేల్. అబ్బా, ఒకసారి నేను చెప్పేది వినండి, నేను అడిగాను ఇదే ప్రశ్న జెసికా ఆంటీని అని చెప్పాను. ఓ అన్నాడు మైకేల్. తను మిమ్మల్ని మర్చిపోలేక సూసైడ్ అటెంప్ట్ చేసిందట అని చెప్పాను. ఆ మాట వినగానే, వాట్ అని కళ్ళు చిట్లించి చూశాడు మైకేల్. నిజంగా ఆ ఆంటీ అదే చెప్పారు నాకు. అయినా తను మనకి పెళ్ళైన కొన్ని రోజుల్లోనే పెళ్లి చేసుకుంది కదా, తను వాళ్ళ హస్బెండ్తో ఎందుకు కలిసి ఉండడం లేదు అని అడిగాను. డివోర్స్ అయింది అన్నాడు మైకేల్. ఎందుకబ్బా అని సాలోచనగా అడిగాను. అవన్నీ నీకెందుకు శ్రీ అని సీరియస్గా అడిగాడు మైకేల్. ఆ రోజు అత్తయ్యను చూడటానికి వచ్చినప్పుడే తను పాయిజన్ తీసుకొని రావడం ఏంటి, ఒకవేళ చచ్చిపోవాలనుకుంటే ఇంట్లోనే చచ్చిపోవాలి కానీ అని డౌట్గా అడిగాను. చూడు శ్రీ, ఒక విషయం వెతుక్కుంటూ వెళ్తే ఆ ప్రాసెస్లో నీకు చాలా విషయాలు తెలియచ్చు. అవన్నీ తట్టుకొని నిలబడగలను అనుకుంటేనే వెళ్ళు, లేదనుకుంటే ఇక్కడే వదిలేయి, అంతేకాని అదేంటి ఇదేంటి అని నన్ను ప్రశ్నలు అడుగుతూ మనసు పాడు చేసుకోకు అని చెప్పాడు మైకేల్. అంటే తనకి ఎందుకు డివోర్స్ అయ్యాయో, ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుందో మీకు తెలుసా అని అనుమానంగా అడిగాను. ఆ మాటతో ఏం సమాధానం చెప్పకుండా ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసి ఐ క్లీనింగ్ లిక్విడ్ వేసుకొని కళ్ళు మూసుకున్నాడు మైకేల్. మెల్లగా చిక్కుముడులన్నీ విడిపోతున్నట్లు అనిపించింది. మైకేల్కి అమైరా డివోర్స్కి కూడా ఏదో సంబంధం ఉందని ఎందుకో నా మనసుకి బలంగా అనిపించింది. అందుకే ఫస్ట్ అమైరాని కలవాలనుకున్నాను. కానీ ఎలా, తనిక్కడికి రాదుగా, నేనే హైదరాబాద్ వెళ్ళాలి. మైకేల్కి తెలియకుండా వెళ్ళగలనా? ఒక్కటే మార్గం. చక్కటి ఐడియా తట్టింది నా బ్రెయిన్కి. ఆ తర్వాత ప్రశాంతంగా అతని పక్కనే పడుకొని నిద్రపోయాను. ఉదయాన్నే నేను నిద్రలేచేసరికి స్కూలుకి తయారయ్యి సోఫాలో కూర్చొని నా కోసమే వెయిట్ చేస్తుంది నేహ. ఏంటి అప్పుడే రెడీ అయ్యావు అని ఆవలింతలు తీస్తూ అడిగాను. టైం చూడు మమ్మీ అని ఏడుపు మొహం వేసి అడిగింది నేహ. దాంతో అనుమానంగా తల తిప్పి టైం చూసిన నేను షాక్ అవుతూ, అదేంటి ఇంత టైం అయింది, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా లేదా అని అడిగాను. హా అంది నేహ. అప్పుడే జోసఫ్ రావడంతో, జోసఫ్ కాస్త నేహాని స్కూల్ దగ్గర డ్రాప్ చేయి, నేను ఇంతసేపు పడుకోవడం ఏంటో అని గాబరా పడుతుంటే నవ్వాడు జోసఫ్. ఏంటి నవ్వుతున్నావు అని గుర్రున చూస్తూ అడిగాను. యు ఆర్ ప్రాంక్డ్ మమ్మీ అని అరిచింది నేహ. వాట్ అని అన్నాను. ఈరోజు సండే అని ముసిముసిగా నవ్వింది నేహ. సచ్ అన్ ఈడియట్స్ మీ ఇద్దరు, మిమ్మల్ని కొట్టాలి అని అరిచాను.
నో నో, జస్ట్ ఫర్ ఫన్ అని కళ్ళు తిప్పింది నేహ. నువ్వు మీ చోటా అంకుల్తో కలిసి చాలా పాడైపోతున్నావు. వెళ్ళి మీ అంకుల్తోనే ఊరేగు. నేనంటే అస్సలు లవ్ లేకుండా పోయింది నీకు అని బొంగమూతి పెట్టుకున్నాను. సారీ అని సాగదీస్తూ నా బుగ్గన ముద్దు పెట్టింది స్నేహ. నాకొద్దు నీ ఐస్లు, పోయి మీ అంకుల్కిచ్చుకో అని అన్నాను. అప్పటికే పెదవి విరిచేసి ఏడుపు రాగం అందుకుంది నేహ. కొంచెం ఎక్కువ మాట్లాడితే చాలు, కుండలు దించేసి రాగం అందుకుంటావు. ఎలానే నీతో వేగేది అని కళ్ళు తుడుస్తుంటే మెట్లు దిగి వస్తున్న మైకేల్ని చూడగానే ఆ ఏడుపు ఆగిపోయి అంకుల్ అని ఎగిరి మైకేల్ దగ్గరికి వెళ్ళిపోయింది. డాడీ అని సవరించాను. డాడీ? కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది నేహ. హా, కన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ మాటతో తన కళ్ళు ఆనందంగా వర్షిస్తుంటే గొంతు వణుకుతుండగా డాడీ అని ఆ పదం పలికింది నేహ. అదంతా చూస్తుంటే 4 ఏళ్లుగా ఆ పదం పలకడానికి తను ఎంతగా ఎదురు చూస్తుందో అర్థమయ్యింది. ఒక్కసారిగా మైకేల్ ముఖమంతా ముద్దులు పెట్టేస్తూ డాడీ డాడీ అని ఏడ్చేస్తోంది నేహ. నేహ, కూల్ డౌన్ అని అన్నాను. సో బ్యాడ్, టీమిడ్ గర్ల్స్ ఏడుస్తారు. నువ్వు బ్రేవ్ గర్ల్ ఫర్ ఏ బ్రేవ్ ఫాదర్ కదా, ఏడవకూడదు అని దాని కళ్ళు తుడుస్తూ చెప్పాడు మైకేల్. అతని మాటలు వింటూనే కళ్ళు తుడుచుకొని అది బ్రేవ్ అనే కన్ఫర్మేషన్ మాకిచ్చేసి మైకేల్ మెడ చుట్టూ చేతులేసి భుజం మీద తలవాల్చి ఐ మిస్ యూ డాడీ అని బొంగురుపోయిన గొంతుతో చెప్పింది. ఏదో చిన్న బాధ, మేబీ జలసీ ఏమో. 4 ఏళ్లుగా దానితో కలిసి ఉన్నా ఇప్పటికిప్పుడు నాకంటే మైకేల్ మీద ప్రేమ ఎక్కువైపోయింది అని కోపం వచ్చేసింది నాకు. ఇంతలోనే ఆ కోపాన్ని తరిమేస్తూ మమ్మీ నువ్వు కూడా రా అని చేతులు చాచింది నేహ. వాళ్ళిద్దరికీ నా వేళ్లతోనే దిష్టి విరిచి నేహ నుదుటిన ముద్దు పెట్టాను. మరి డాడీ గురించి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? నేను అంకుల్ని డాడీ అని పిలిస్తే ఎందుకు తిట్టావు అని ఉక్రోషంగా అడిగింది నేహ. నువ్వు గుడ్ గర్లా బ్యాడ్ గర్లా అని డాడీ టెస్ట్ చేస్తారు కదా, అందుకే నేను నీకు డాడీ గురించి చెప్పలేదు అని చెప్పాను. మరి నేను గుడ్ గర్ల్ కదా, అందుకే డాడీ నా దగ్గరికి వచ్చేసారా? ఇంకెప్పుడు వెళ్ళిపోరు కదా, నేను చాలా గుడ్ గర్ల్ లాగా ఉంటాను అని అమాయకంగా చెప్పింది నేహ. అస్సలు వెళ్ళను అని నేహాకి చెప్పి హెడ్ పై కిస్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసావా అని అడిగాడు మైకేల్. హా, చేశాను, కానీ చోటా అంకుల్ అని ఒక క్షణం ఆగి బుగ్గన వేలు పెట్టి తీవ్రంగా ఆలోచించుతోంది నేహ. దాని ఆలోచనలకు నవ్వుకుంటూ మైకేల్కి బ్లాక్ కాఫీ చేస్తూ ఏంటి అంతలా చించేస్తున్నావు అని అడిగాను. ఇప్పుడు చోటా అంకుల్ని నేనేం పిలవాలి అని అడిగింది నేహ. బాబాయ్ అని పిలువు అన్నాను. బాబా అంతవరకే పలికి బాబా అని హ్యాపీగా అంది నేహ. ఆవ్, మై ప్రిన్సెస్ సూపర్ యార్, మనం ఐస్ క్రీమ్ పార్టీ చేసుకుందాం అని హ్యాపీగా చెప్పాడు జోసఫ్. ఆ మాటకు నేను వెంటనే గుడ్లూరిమి చూస్తుంటే ఏంటలా చూస్తున్నావు, ఈసారి మా అన్నయ్య కూడా మా సైడ్ ఉన్నాడు అని కళ్ళెగరేశాడు జోసఫ్. ఉఫ్, మైకేల్, ఈ జోసఫ్ రోజు దానికి ఐస్ క్రీమ్ కొనిస్తున్నాడు, దాన్ని పాడు చేసేస్తున్నాడు అని కాఫీ కప్పిస్తూ మైకేల్కి కంప్లైంట్ చేశాను. ఇద్దరూ న్యాచురల్ ఐస్ క్రీమ్ తినండి అని టీవీ ఆన్ చేస్తూ చెప్పాడు మైకేల్. అస్సలు మైకేల్ని వదలడం లేదు నేహ. తన కలలో మాత్రమే చూసిన వ్యక్తిని, ప్రేమని వదిలిపెట్టాలని లేదేమో తనకి. వదిలితే అది కలైపోయి మైకేల్ దూరమైపోతాడేమో అనే భయంతో మైకేల్ ఒళ్ళోనే కూర్చొని చుట్టూ చూస్తోంది నేహ. డాడీ నీతోనే ఉంటారు నేహ, అంత భయపడకు అన్నాను. ఆ క్షణమే చిన్నపిల్లలు ఎంత సెన్సిటివ్గా ఉంటారో అర్థమయ్యింది. వెంటనే నా మనసులో వేరే ఏవో భయాలు స్టార్ట్ అయ్యాయి. దాంతో మౌనంగా అక్కడి నుంచి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి బ్రేక్ఫాస్ట్ తింటుంటే ఎదురుగా ఉన్న ప్లే ఏరియాలో గేమ్ ఆడుతూ కనిపించారు ముగ్గురు. జోసఫ్, మైకేల్ బాస్కెట్బాల్ ఆడుతుంటే వాళ్ళ డాడీనే విన్ అవ్వాలి అని డాడీ డాడీ అని అరుస్తున్న నేహాని చూడగానే నా ప్రశ్నకు సమాధానం దొరికింది. తనకు బాధనిచ్చే నిజం కన్నా సంతోషాన్నిచ్చే అబద్ధమే ముఖ్యం నాకు. నేహ సంతోషంగా ఉండడం మాత్రమే కావాలి నాకు కూడా. సో ఇక ఆ నిజాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాను. అత్తయ్య, అంకుల్ కూడా సమ్మిట్కి స్టార్ట్ అవడంతో లంచ్ తర్వాత కుక్ చేయొచ్చు అని నేను కూడా వాళ్ళ గేమ్నే చూస్తూ నేహ పక్కనే సెటిల్ అయ్యాను. నువ్వు కూడా రా శ్రీనిధి అని పిలిచాడు జోసఫ్. ఆ మాట విని మమ్మీ నీకు కూడా బాస్కెట్బాల్ వచ్చా అని ఆశ్చర్యంగా అడిగింది నేహ. ఇప్పుడు ప్రాక్టీస్ పోయింది బంగారం, ఒకప్పుడు మీ డాడీ, బాబా, నేను ఆడేవాళ్ళం అని చెప్పాను.
అయితే ఇప్పుడు కూడా ఆడు మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని ముద్దుగా చూసింది నేహ. సరే, ఒకే ఒక్క గేమ్ అంతే, ఆ తర్వాత నాకు చాలా పనుంది అనుకుంటూ చీర దూపుతూ అక్కడికి వెళ్ళాను. ఓకే అని అంది నేహ. కంప్లీట్గా అలవాటు పోయింది బాస్కెట్బాల్. ఎప్పుడో మైకేల్కి నాకు పెళ్ళైన కొత్తలో, అప్పట్లో ఉండే బిజీ షెడ్యూల్లో రిలాక్సేషన్ కోసం ముగ్గురం కలిసి రాత్రుళ్ళు బాస్కెట్బాల్ ఆడేవాళ్ళం. నేను సర్వీస్ స్టార్ట్ చేస్తా అన్నాడు జోసఫ్. తను సర్వీస్ స్టార్ట్ చేయగానే ఒక్కసారిగా స్ప్రింగులా ఎగిరి ఆ బాల్ని కాల్తో తన్ని బాస్కెట్లో వేసేశాడు మైకేల్. వాళ్ళ డాడీ విన్ అయ్యారనే ఆనందంలో చప్పట్లు కొట్టేస్తూ చూసింది నేహ. దాంతో నాకు కోపం వచ్చి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగానే చప్పట్లు కొట్టడం ఆపేసి దిక్కులు చూస్తూ కవరింగ్ ఇచ్చింది. విన్ అయిన వాళ్లే సర్వీస్ వేయాలి, అది మేం పెట్టుకున్న రూల్ అన్నమాట. దాంతో మైకేల్ సర్వీస్ వేయగానే ఎగిరి క్యాచ్ చేసి బాస్కెట్లో వేయబోతుంటే నా చేతి నుండి లాక్కొని ముందుకు పరిగెత్తాడు జోసఫ్. జోసఫ్ కంటే స్పీడ్గా పరిగెత్తి ఆ బాల్ని లాక్కున్నాను. కానీ ఈలోగానే నన్ను నా వెనక నుండి పట్టుకొని బాల్ తీసుకున్నాడు మైకేల్. తను నా చేతి నుండి తీసుకోవడమే అది వెళ్ళి మళ్లీ బాస్కెట్లో పడింది. ఉక్రోషంగా మైకేల్ వైపు చూశాను. ఫోకస్ గేమ్ మీద పెట్టు అని కళ్లతోనే సైగ చేశాడు మైకేల్. దాంతో మళ్లీ మైకేల్ సర్వీస్ బాల్ వేయగానే ఫస్ట్ సెకండ్లోనే నా కంట్రోల్లోకి తెచ్చుకొని పరిగెడుతుంటే నాకెదురుగా వచ్చాడు జోసఫ్. వెంటనే బాల్ను మీద నుండి పక్కకు విసిరి వెళ్ళి క్యాచ్ పట్టుకొని బాస్కెట్లో వేసి మైకేల్ వైపు చూసి కళ్ళెగరేశాను. అది గోల్ మిస్ అయ్యింది. బాస్కెట్ ఎడ్జ్ తగిలి కింద పడబోతుంటే వెంటనే దాన్ని పట్టుకొని కరెక్ట్గా బాస్కెట్లో వేశాడు మైకేల్. ఆవ్ డాడీ అని నేహ అరుస్తున్న అరుపులకి ఒక్కసారిగా నాలో గెలవాలి అనే కసి స్టార్ట్ అయ్యింది. దాంతో ఈసారి మైకేల్ వేసిన గోల్ నేను మిస్ అవ్వలేదు. ఎగిరి ఒక్క షాట్లో బాస్కెట్లో వేశాను. అది చూసి వావ్ మమ్మీ అని ఆశ్చర్యంగా అంది నేహ. అది కదా నాకు కావాల్సింది. అందుకే నేహ వైపు చూసి చిన్నగా నవ్వగానే, అందుకే నిన్ను అందరూ సూపర్ విమెన్ అంటారు కదా, నేను కూడా పెద్దయ్యాక నీలానే అవుతాను అని హ్యాపీగా చెప్పింది నేహ. వద్దు నేహ, నాలా అస్సలు వద్దు. నీకు మంచి లైఫ్ రావాలి, నా జీవితం లాంటి జీవితం నీకొద్దు బంగారం అని మనసులోనే అనుకొని మౌనంగా నేహని ఎత్తుకున్నాను. కానీ అని సాగదీస్తూ ఆగిపోయింది నేహ. కానీ ఏంటి అని అడిగాను. వెంటనే పక్కనే ఉన్న మైకేల్ మడి చుట్టూ చేతులేసి మా డాడీ హల్క్ అని అంది. ఈసారి కాలింది నాకు. కానీ కళ్ళు చుట్లించి చూసినా నన్ను పట్టించుకునే నాదుడే లేడక్కడ. డాడీ, నాకు ఈ గేమ్ మీరే నేర్పించండి, మీకొచ్చిన గేమ్స్ అన్నీ నాకు నేర్పించండి ప్లీజ్ అని ప్లీజింగ్గా అడిగింది నేహ. తర్వాత నేర్పిస్తారులే నేహ, బిజీగా ఉంటారు కదా, డోంట్ డిస్టర్బ్ హిమ్ అని కాస్త సీరియస్గా చెప్పాను. కొంచెం లీనియన్స్ ఇచ్చినంత మాత్రాన అతన్ని అంత ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నీకు ఎగ్జామ్స్ కదా, అవి అవ్వగానే నీ సమ్మర్ హాలిడేస్లో అన్నీ నేర్పిస్తాను అని నేహని ఎత్తుకొని తీసుకెళ్తూ చెప్పాడు మైకేల్. వదినమ్మా, ఎంతైనా నీ గేమ్ని కొట్టేవాళ్ళు లేడబ్బా అని నా పక్కనే నడుస్తూ అన్నాడు జోసఫ్. ఏంటి వెటకారమా? మీ అన్నయ్యని చూసావా, ఇన్ని ఇయర్స్లో కూడా నేను మళ్ళీ తనని ఓడించలేకపోయాను అని ఉక్రోషంగా అన్నాను. ఇదే మరి, ఆకాశానికి నిచ్చెన వేసి అందడం లేదంటే అని అన్నాడు జోసఫ్. ఈసారి గెలుస్తాను చూడు అని పంతంగా అన్నాను. చూస్తాను, నేను అందుకేగా ఉన్నాను అని వెటకారంగా అన్నాడు జోసఫ్. దాంతో టాపిక్ మారుస్తూ, ఈ జుట్టేంటి జోసఫ్, స్పాకి వెళ్ళొచ్చు కదా, ఇలా హిప్పీ కటింగ్లో ఉండి గర్ల్ ఫ్రెండ్స్ కావాలంటే ఎక్కడి నుండి తేవాలి అని అడిగాను. తేవచ్చులే అన్నాడు జోసఫ్. నీకు బాలేదు ఈ హిప్పీ స్టైల్, నీకు కాస్త మిలిటరీ కట్లో కొంచెం ఎక్కువ హెయిర్ ఉండేలా చేస్తే సూపర్గా ఉంటుంది, అప్పట్లో చేయించుకునేవాడి కదా, అలా అన్నమాట అని చెప్పాను. చేయిస్తాను, వెళ్ళాలి స్పాకి అని ఒళ్ళు విరుచుకుంటూ అన్నాడు జోసఫ్. నేను రేపు మా ఇంటికి వెళ్తున్నాను జోసఫ్ అని చెప్పాను. నిన్నేగా వచ్చావు, అప్పుడే మీ పుట్టింటి మీద బెంగొచ్చేసిందా అని నవ్వుతూ అడిగాడు జోసఫ్. ఒక్కటిస్తా నీకు. అదేం లేదు, మా చెల్లితో టైం స్పెండ్ చేయాలనిపించింది. మార్నింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ కల్లా వచ్చేస్తాను అని చెప్పాను. కార్ తీసుకెళ్తావా అని అడిగాడు. వద్దు, నువ్వే నన్ను డ్రాప్ చేసేయి అని చెప్పాను. సరే, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా కాల్ చేసేయి, నేనే వస్తా అన్నాడు జోసఫ్. హా అన్నాను. నేను ఒకటి చెప్తే నువ్వు నమ్ముతావా సడన్గా అడిగాడు జోసఫ్. చెప్పు అన్నాను. చాలా మిస్ అయ్యాను శ్రీ నిన్ను. ఈ 4 ఏళ్ళు నాకు అస్సలు బాలేదు.
నీకు ఎప్పుడైనా ఎలాంటి క్షణంలో అయినా మా అన్నయ్యతో ఏ గొడవైనా సరే అది మీ ఇద్దరికీ మాత్రమే. అందులో నన్ను కలపకు. నాకు నీలా వెనకే ఉండి సపోర్ట్ చేసే ఒక ఫ్రెండ్ కావాలి శ్రీ. అండ్ నువ్వు నా గైడ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్. అది చెప్పడానికి నాకు ఎలాంటి మొహమాటం లేదు అని కాస్త ఎమోషనల్గా చెప్పాడు జోసఫ్. వెంటనే తనను హగ్ చేసుకొని, నాకు కూడా ఇప్పుడిప్పుడే నేను చేసిన తప్పులు అర్థమవుతున్నాయి జోసఫ్. నేను అలా మీ అందరినీ వదిలేసి వెళ్ళిపోయి ఉండకూడదు. బట్ ఆ క్షణంలో నా వయసు, నా ఆలోచన అంతవరకే ఉంది. అక్కడ నిలబడి పోరాడాలి అన్న విషయమే మర్చిపోయాను. కానీ ఇప్పుడు కాస్త నా మైండ్ సెట్ మారిందిలే. దూరం కూడా కొన్నిసార్లు మంచిదే జోసఫ్. ఐ థింక్ టైమ్ హీల్స్. మైకేల్కి నాకు గొడవైనప్పుడు నేను మళ్ళీ జన్మలో తన మొహం చూస్తానని అనుకోలేదు. కానీ ఈరోజు నా అంతటా నేనే తన దగ్గరకు వచ్చేశాను. సో టైమ్ గివ్స్ ద బెస్ట్ ఆన్సర్. ఇక మీదట దూరంగా అయితే వెళ్ళంలే అని చెప్పాను. థ్యాంక్ యూ శ్రీ అని అన్నాడు జోసఫ్. నేను ఫ్రెష్ అయి వస్తాను అని రూమ్కి వెళ్ళేసరికి బెడ్ మీద తల కింద 2 చేతులు పెట్టుకొని పడుకొని టీవీ చూస్తుంది నేహ. బాల్కనీలో ఎవరితోనో కాల్ మాట్లాడుతున్నాడు మైకేల్. నేహను చూసి చిన్నగా నవ్వుకుంటూ, అన్ని అలవాట్లు అలా ప్రింట్ గుద్దేసినట్లు దిగిపోయాయి రాజభోగాలు అని గొనుక్కొని అమర్కి ఎలా కాల్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. నేను బయటికి వచ్చేసరికి సిమ్ తీసుకొచ్చి నాకిచ్చి, వీలైనంత తక్కువ మందికి మాత్రమే నెంబర్ ఇవ్వండి మేడం అని అన్నాడు అశ్విన్. అని బుర్ర ఊపేసి ఆ సిమ్ను వెంటనే నా ఫోన్లో వేసి అమర్కి కాల్ చేసి మాట్లాడదామని గార్డెన్లోకి వెళ్ళాను. నేను అమర్కి కాల్ చేయగానే లిఫ్ట్ చేసి, హలో, హూ ఇస్ దిస్ అని చాలా సీరియస్గా అడిగాడు అమర్. హలో అమర్, దిస్ ఇస్ మీ అంటూ నా మాట కూడా పూర్తి అవ్వనేలేదు. శ్రీనిధి అన్నాడు అమర్. ఎలా ఉన్నారు అమర్ అని అడిగాను. ఫైన్ అన్నాడు అమర్. బెంగళూరులోనే ఉన్నారా అని అడిగాను. రేపు హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాను అని చెప్పాడు అమర్. ఓ, నేను కూడా మీతో రావచ్చా అని అడిగాను. ఆ మాటతో షాక్ అయినట్లుగా, వాట్ అని అడిగాడు అమర్. నేను కూడా కొంచెం పర్సనల్ వర్క్ మీద హైదరాబాద్ వెళ్ళాలి, అందుకే అని నసుగుతుంటే, ఓకే అన్నాడు అమర్. రేపు మిమ్మల్ని బస్ స్టేషన్ దగ్గర మీట్ అవునా అని అడిగాను. లేదు, అంత ఎర్లీ మార్నింగ్ ఆటోలు ఏముంటాయిలేండి, నేనే మీ ఇంటి దగ్గర పిక్ చేసుకుంటాను అని చెప్పాడు అమర్. ఓకే అమర్, థ్యాంక్ యూ అని అన్నాను. నో మెన్షన్ అని చిరునవ్వుతో చెప్పి కాల్ కట్ చేశాడు అమర్. అత్తయ్య వాళ్ళు ఈవినింగ్ వచ్చేసరికి జోసఫ్, మైకేల్ ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయారు. అత్తయ్యను చూడగానే, గ్రేట్ విజన్ అత్తయ్య, ఇప్పుడే న్యూస్లో చూశాను, 20 స్టార్టప్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారంట కదా అని ఆశ్చర్యంగా అడిగాను. శ్రీ, అండ్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ న్యూస్ ఫర్ యూ టూ అని అన్నారు అత్తయ్య. అవునా, ఏంటది అత్తయ్య అని అడిగాను. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.